కంపెనీస్ నుండి కాల్స్ రావడం లేదా? అయితే మీరు సీవీ అండ్ నౌకరీ పోర్టల్ మా నుండి అప్డేట్ చేయించుకుంటే మీకు డెఫినెట్లీ కాల్స్ రావడానికి హై పాసిబిలిటీ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఈరోజు మెయిన్ సెషన్ ఏంటంటే, చాలామంది కోర్స్ తర్వాత సీవీ ప్రిపరేషన్ సరిగ్గా లేని వలన కాల్స్ అనేది వాళ్ళకి రాకపోవడం జరుగుతుంది. సో నేను కొన్ని టెస్టిమోనియల్స్ మీకు చూపిస్తున్నాను. సో ఒక పర్సన్ యాక్చువల్లీ ఈ పర్సన్ యాక్చువల్లీ అబ్రాడ్, బట్ రీసెంట్లీ ఇండియా వచ్చారంట. తను బిజినెస్ అనలిస్ట్గా ఒక దగ్గర కోర్స్ తీసుకున్నారంట. సీవీ ప్రిపరేషన్ సరిగ్గా లేని వలన తనకి కాల్స్ అనేది రావడం లేదు. ఓకే. అండ్ ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో తను ఓన్గా ఒక రెజ్యూమ్ అనేది క్రియేట్ చేసుకున్నారు. ఓకే. ఆ రెజ్యూమ్ ఏంటంటే ఎలా క్రియేట్ చేశారంటే చాట్ జీపీ నుండి ప్రాజెక్ట్స్ యాడ్ చేయడము, ఒక డమ్మీ స్కిల్స్, ఏదైతే బిలీవ్ చేయని స్కిల్స్ మొత్తం రెజ్యూమే ఫార్మాట్ క్రియేట్ చేశారు. సో కాల్స్ రావడం లేదు. ఎప్పుడైతే నన్ను రీచ్ అవుట్ అయ్యారో అదే రోజు నేను సీవీ అండ్ నౌకరీ పోర్టల్ యాక్సెస్ తీసుకొని డీటెయిల్స్ అనేది క్లియర్గా అప్డేట్ చేశాను. దాని నెక్స్ట్ డేనే మీరు చూడొచ్చు ఇంకా ఎవిడెన్స్. సో ఇక్కడ చూడండి యూజర్ ఏం చెప్తున్నారో, కాల్స్ కమింగ్ బ్రో టిల్ నౌ. సో ఎస్టర్డే అతను నాకు అప్రోచ్ అయింది 1 డే బిఫోర్. నెక్స్ట్ డేనే మీరు చూడొచ్చు తను నాకు టెక్స్ట్ చేశాడు, ఏంటి వస్తున్నాయనో ఆఫ్టర్ సీవీ అప్డేట్ అంటే 3 కాల్స్. సో ఈ క్యాండిడేట్ ఏం చేశారంటే ఓన్లీ అప్డేట్ చేశారు, హీఈస్ నాట్ అప్లైడ్, ఓన్లీ నౌకరీలో అప్డేట్ చేశారు అంతే సీవీ. సో ఆ సీవీ అప్డేట్ చేయడం వలన 3 కాల్స్ వచ్చాయంట. సో బీఏకి స్కోప్ అనేది ఆల్వేస్ దేర్. మీరు సీవీ ప్రిపరేషన్ నౌకరీ పోర్టల్ సరిగ్గా లేకపోవడం వలన కాల్స్ అనేది రాదు. ఇది యూజర్. సో ఇక్కడ చూడొచ్చు 3 కాల్స్ అంటే ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్. ఓకే. సీవీ ప్రిపరేషన్ తర్వాత వచ్చాయంటే ఇంకా ఇట్స్ వెరీ గ్రేట్. ఓకే. ఇది ఒకటి. అండ్ ఆల్సో నెక్స్ట్ యూజర్. సో నెక్స్ట్ యూజర్ వచ్చేసి మనకి సేమ్ తిను సాయి తన పేరు. సో ఇతను బెంగళూరులో ఉంటారు. సో బెంగళూరులో యాక్చువల్గా వేరే ఒక సో ఇన్స్టిట్యూషన్లో కోర్స్ తీసుకున్నాక సీవీ ప్రిపరేషన్ సరిగ్గా లేవు స్కిల్స్. ఎగ్జాక్ట్లీ ఏదైతే కీవర్డ్స్ బీఏకి ఇందులో స్ప్రింకిల్ చేయాలో ఆ క్యాండిడేట్ అందులో ఇష్టమున్నవి కొన్ని కీవర్డ్స్ యాడ్ చేశారు. సో ఇట్స్ నాట్ ఏ అప్రోప్రియేట్ వన్. నా దగ్గర రీచ్ అయ్యాక నేను యాక్సెస్ తీసుకొని సీవీ ప్రిపరేషన్ చేశాక తనకి కాల్స్ అనేది ఒక 3 days తర్వాత వచ్చాయి. సో ఇట్స్ సెకండ్ టెస్టిమోనియల్. ఓకే. అండ్ థర్డ్ టెస్టిమోనియల్ వచ్చేసి తిను వచ్చేసి అంజలి. సో తిను వచ్చేసి బెంగళూరులో. ఓకే. సో తిను కూడా ఏంటంటే కోర్స్ తీసుకుందంట ఇక్కడ ఆన్లైన్లో బిజినెస్ అనలిస్ట్. సో తీసుకున్నాక కాల్స్ అనేది ఒక 1 month వరకు రాలేవంట. ఐ డోంట్ నో వాట్ వాజ్ ద రీజన్. బట్ ఎప్పుడైతే నా ఛానల్ చూసి మమ్మల్ని ఎప్పుడైతే అప్రోచ్ అయిందో, సో నేను ఏం చేశానంటే సీవీ టోటలీ ఎండ్ టు ఎండ్ అంజలి ఎవరైతే ఉన్నారో తన స్కిల్ సెట్, తన రోల్స్, తన రెస్పాన్సిబిలిటీస్ ఏదైతే నేర్చుకుందో అవన్నీ మేము ఏం చేసామంటే ఇందులో సీవీలో ఇంక్లూడ్ చేసి అది ఒక కస్టమైజ్ చేసి కీవర్డ్స్ యాడ్ చేసాం. సో బిజినెస్ అనలిస్ట్కి కొన్ని కీవర్డ్స్ ఉంటాయి. ఓకే. కీవర్డ్స్ వచ్చేసి బీఏకి బిజినెస్ అనలిస్ట్, బీఆర్డి, ఎఫ్ఆర్డి, అజైల్, స్క్రమ్, జీరా, స్టేక్ హోల్డర్ మేనేజ్మెంట్, ఇలాంటి కీవర్డ్స్ అనేది మెయిన్గా రిక్రూటర్స్ ఎవరైతే ఉన్నారో హెచ్ఆర్స్ తినకు వచ్చేసి ఎప్పుడైతే మా దగ్గర సర్వీస్ తీసుకుందో ఆ క్షణం నుండి కాల్స్ అనేది వస్తున్నాయి. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, మీరు స్కిల్స్ ఒక కోర్స్ నేర్చుకోవడం కాకుండా మీ సీవీ మీ నౌకరీ పోర్టల్ అనేది మీకు ఏదైతే కంపెనీ స్కిల్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో బిజినెస్ అనలిస్ట్కి అది మీరు ఇంక్లూడ్ చేయాలి. అండ్ ప్రాజెక్ట్స్ మెయిన్గా రియల్ టైంలో ఉండాలి. మీరు జస్ట్ చాట్ జీపీటీలో ప్రాజెక్ట్స్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తే డెఫినెట్లీ నో వన్ ఈజ్ గోయింగ్ టు షెడ్యూల్ ఫర్ ది ఇంటర్వ్యూ. ఎవరు చేయరు. సో మేము ఒక గైడెన్స్ అనేది ఇస్తాం. సో ఈ సీవీ ప్రిపరేషన్ నౌకరీ పోర్టల్ అప్డేట్ మీరు సర్వీస్ అనేది ఆప్ట్ చేసుకుంటారు అనుకుంటున్నాను. ఇది నాట్ ఓన్లీ ఫర్ బిజినెస్ అనలిస్ట్, ఆల్ రోల్స్, డేటా అనలిస్ట్ అయినా, డెవలపర్ అయినా, క్యూఏ అయినా. సో వీఆర్ రెడీ టు ప్రొవైడ్ ది సర్వీస్ ఫర్ ఆల్ ది రోల్స్ అండ్ వీ విల్ ఎన్ష్యూర్ దట్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ ఎ కాల్స్. ఓకే. సో ట్రై టు ఆప్ దిస్ సర్వీస్ అండ్ వీఆర్ స్టార్టింగ్ న్యూ బ్యాచ్ ఆన్ బిజినెస్ అనలిస్ట్ from Monday onwards, scratch to advanced level, and it is going to be very crash course, 30 days ante business analyst course. So ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ. నేను ఒక ఫేక్ రెజ్యూమే, ఏదైతే స్టాండర్డ్ అవ్వని రెజ్యూమే మీకు చూపిస్తాను, ఒక ఆక్వర్డ్ రెజ్యూమే.
సో దీనికి కాల్స్ ఎందుకు వస్తాయి మీరే చెప్పండి. అసలు రావు ఇలాంటి రెజ్యూమ్కి. సో మీరు చూడండి, ఒక ఆక్వర్డ్ రెజ్యూమే. సో కాంటాక్ట్ నెంబర్ ఇది ఇచ్చాడు. సో ఆబ్జెక్టివ్ చూడండి, బిజినెస్ అనలిస్ట్ విత్ 5 years of experience సీకింగ్ ఎ రోల్ టు కాంట్రిబ్యూట్ ఇన్ రిక్వైర్మెంట్ అనాలిసిస్, రిపోర్టింగ్, టీమ్ కొలాబరేషన్, లెర్నింగ్ అండ్ వాల్యూ టు ది ఆర్గనైజేషన్. సో ఆబ్జెక్టివ్ అంటే ఇది కాదు, మనకి కొన్ని కీవర్డ్స్ అనేది ఇంక్లూడ్ చేయాలి. ఫస్ట్ స్టాండ్అవుట్ అవ్వాలంటే కీవర్డ్స్ ఇంక్లూడ్ చేయాలి. ఈ రెజ్యూమ్లో ఏముంది? ఏం లేదు. బిజినెస్ అనలిస్ట్కి కీవర్డ్స్ ఉంటాయి, బీఆర్డి, అజైల్, ఓకే, స్టేక్ హోల్డర్ మేనేజ్మెంట్, ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ ఇంక్లూడ్ చేయాలి. సో ఇందులో ఇలాంటి సిచ్యువేషన్లో మీకు కాల్స్ రావు. అండ్ అలాగే ఎక్స్పీరియన్స్ చూడండి, ఎక్స్పీరియన్స్లో ఓన్లీ ఒక 30% రోల్సే ఇంక్లూడ్ అయ్యాయి, 100% ఇంక్లూడ్ అవ్వలేదు. చూడండి, మెయిన్గా బిజినెస్ అనలిస్ట్ రిక్వైర్మెంట్స్ తర్వాత కొన్ని యూజర్ స్టోరీస్ రాయడము, యూఐటీ టెస్టింగ్ చేయడము, అలాగే ప్రాసెస్ ఫ్లో క్రియేట్ చేయడము, అలాగే ఆ, ఒక క్రాస్ ఫంక్షనాలిటీ టీమ్కి ఒక బ్రిడ్జ్ లాగా ఉండడము, అండ్ అలాగే కొన్ని డాక్యుమెంటేషన్ చేయడము, బీఆర్డి, ఎఫ్ఆర్డి, అలాంటివి ఇక్కడ ఏం చేయలేదు. ఇక్కడ చూడండి. సో డెఫినెట్లీ ఎవరు కూడా ఇంట్రెస్ట్ చూపించరు, ఎవరు చూసినా మీ సివి ఇలాంటి సిచ్యువేషన్స్లో. ఎడ్యుకేషన్ కానీ స్కిల్స్ కూడా మీరు చూస్తే బిజినెస్ అనలిస్ట్కి కావాల్సినవి చాలా ఉంటాయి. మీరు అన్నీ ఒక దాంట్లో ఇంక్లూడ్ చేయాలి స్కిల్ సెట్. సో అప్పుడు ఏం చేస్తారంటే రిక్రూటర్స్ మీ స్కిల్స్ పైన ఫోకస్ చేస్తారు. ఏదైతే మీరు సెగ్మెంట్ ఎక్కడైతే పెట్టారో అవి చూసి మీరు ఏం చేస్తారంటే, వాళ్ళు ఏం చేస్తారంటే ఇంటర్వ్యూ అనేది షెడ్యూల్ చేస్తారు. సో మెయిన్గా వాళ్ళు చూసేది ఏంటంటే స్కిల్స్. సో ఆ స్కిల్స్ అనేది మీరు ప్రాపర్గా అన్నీ ఇంక్లూడ్ చేయాలి. కొన్ని కీవర్డ్స్ ఉంటాయి, మళ్ళీ చెప్తున్నాను, బిజినెస్ అనలిస్ట్కి అది మీరు ఇంక్లూడ్ చేస్తేనే వాళ్ళు ఇంటర్వ్యూ అనేది షెడ్యూల్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఈ రెజ్యూమే చూస్తే మీరు ఏదైనా ఇంక్లూడ్ అయ్యాయా? ఏమీ అవ్వలేదు. ఓకే. సో చూడండి, సర్టిఫికేషన్, ఇక్కడ సర్టిఫికేషన్ కూడా ఇక్కడ చూస్తే బిజినెస్ అనలిస్ట్ బేసిక్ సర్టిఫికేట్, స్క్రమ్ మాస్టర్ సర్టిఫికేషన్. అసలు బిజినెస్ అనలిస్ట్కి స్క్రమ్ మాస్టర్ సర్టిఫికేషన్ ఎందుకు? బీఏకి బీఏ సర్టిఫికేషన్ చేయాలి. బట్ ఇలాంటివి కొన్ని అన్వాంటెడ్ కంటెంట్ యాడ్ చేయడం వలన మీ సీవీ అనేది అసలు ఎవ్వరు కూడా నాట్ ఈవెన్ 2 seconds కూడా చూడరు. సో చూడండి, అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ప్రాజెక్ట్స్ ఏం చేస్తారంటే యూజువల్లీ నాన్ ఐటీ నుండి ఐటీకి వెళ్ళే వాళ్ళు, లేదంటే ఎక్స్పీరియన్స్ పెట్టే వాళ్ళు ఏం చేస్తారంటే ప్రాజెక్ట్ ఎక్స్పోజర్ లేకున్నా లేకపోవడం వలన ఏం చేస్తారంటే చాట్ జీపీటీలో ప్రాజెక్ట్స్ ఇక్కడ ఇంక్లూడ్ చేస్తారు. వన్ ఆఫ్ ది యూజర్ చేశారు, ఒక్కో కాల్ కూడా రాలేదు. మీకు కూడా మీరు చాట్ జీపీటీలో నుండి ప్రాజెక్ట్ చేస్తే ఇందులో ఇంక్లూడ్ చేస్తే కాల్స్ అనేది రాదు. సో ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మిస్టేక్ ప్రతి వాళ్ళు చేసేది. ఓకే. అండ్ హాబీస్, ఇలాంటి రెజ్యూమే మీరు క్రియేట్ చేస్తే, మీ రెజ్యూమ్ కానీ ఇలా ఉందనుకోండి, మీకు కాల్స్ అనేది నాట్ ఈవెన్ వన్ కంపెనీ నుండి కూడా రాదు. సో ఇది వన్ ఆఫ్ ది ఆక్వర్డ్ రెజ్యూమే. జస్ట్ మీకు డెమో చేయడానికి నేను చేశాను. సో యా, సో మీరు మంచి రెజ్యూమే నౌకరీ పోర్టల్ కూడా మీకు యాక్సెస్ ఇచ్చి అన్నీ అప్డేట్ చేయాలి అనుకునే టైంలో మేము ఉన్నాము. మీకు డెఫినెట్లీ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాం. థ్యాంక్ యూ.